తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటే కేవలం మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమని, అది కేసీఆర్ నాయకత్వంతో ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, గత 10 సంవత్సరాల్లో ఎంతగానో అభివృద్ధి చెందింది. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో ఒక పేదవాడు బతకాలంటే దినదిన గండంగా బతుకుతూ ఉన్నారు. నా దుఃఖం ఉంటుందా పోతుందా, ఏ రోజు ఎవడొచ్చి కూలుస్తాడో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొట్టిమిట్టాడుతూ ఉంది. ఇచ్చిన హామీలు 420 హామీలను అట్టకెక్కిస్తూ 6 గ్యారంటీలు ఉట్టకెక్కిస్తూ ఇటువంటి రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎటు చూసినా అరాచకాలే, ఎటు చూసినా కబ్జాలే. ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 2.5 సంవత్సరాలు మనం ఓపికతో ఉంటే మళ్ళీ వచ్చేది మన తెలంగాణ ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. ఏ ఊరిలో చూసినా, ఏ అడిగిలో చూసినా, ఎక్కడ ఏ మహిళలను అడిగినా, ఎవరిని అడిగినా ఒకటే చెప్తా ఉన్నారు. ఈరోజు మేము కేసీఆర్ గారిని కోల్పోవడం ఎంతగానో బాధ కలుగుతూ ఉంది. వాళ్ళు నమ్మించినటువంటి మాటలన్నీ నమ్మి మోసపోయాము. ఇక నుండి ఎటువంటి మోసపూరితమైన వాగ్దానాలు చేసినా ఎవరిని సహించము. తెలంగాణ పార్టీ శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పేసి ప్రతి ఒక్క తెలంగాణ వాది విశ్వసిస్తూ ఉన్నారు. వారి విశ్వాసం ఎన్నటికీ కేసీఆర్ గారు బొమ్ము చేయకుండా గడిచిన 10 సంవత్సరాలు దానికి నిదర్శనం అని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈసారైనా ఏ ఎలక్షన్లు వచ్చినా సరే తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ!